2025 సంవత్సరంలో నల్గొండ జిల్లా పోలీసులు అన్ని కీలక రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రజల సహకారం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన దర్యాప్తు, సమర్థవంతమైన అభియోగాలే ఈ ఫలితాలకు ప్రధాన కారణమని ఎస్పీ పేర్కొన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, నల్గొండ జిల్లా పోలీస్ శాఖ 2025 సంవత్సరంలో నేర నియంత్రణ, ప్రజల భద్రత, మహిళలు, పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ, ఆస్తి నేరాల నియంత్రణ, మత్తు పదార్థాల నిర్మూలన, రోడ్డు భద్రత, యువత సాధికారత, పోలీస్ సంక్షేమం వంటి అనేక కీలక రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించిందని తెలిపారు. ప్రజల సహకారం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన దర్యాప్తు, సమర్థవంతమైన అభియోగాలే ఈ ఫలితాలకు ప్రధాన కారణమని ఎస్పీ పేర్కొన్నారు. 2024తో పోలిస్తే 2025లో నల్గొండ జిల్లాలో మొత్తం నేరాలు 8,834 నుండి 8,493కి తగ్గాయని, తీవ్రమైన నేరాలు 221 నుండి 169కి తగ్గడం విశేషమన్నారు. హత్యలు, అత్యాచారాలు, చోరీలు, మోసాల వంటి ప్రధాన నేరాలలో స్పష్టమైన తగ్గుదల నమోదైందని చెప్పారు. ఇది నివారణాత్మక పోలింగ్, గస్తీ, నిఘా చర్యలు సమర్థవంతంగా అమలవుతున్నదానికి నిదర్శనమని తెలిపారు. నేరాల నియంత్రణతో పాటు న్యాయ సేవల అందించడంలో జిల్లా పోలీస్ శాఖ దృఢమైన కట్టుబాటుతో పనిచేస్తుందని పేర్కొన్నారు. ఫోరెన్సిక్, డిజిటల్ ఆధారాల సమర్థ వినియోగం, ప్రాసిక్యూషన్ విభాగంతో సమన్వయం వల్ల నాణ్యమైన శిక్షలు ఖరారయ్యాయని తెలిపారు. 2025లో ఆస్తి నేరాల నియంత్రణలో జిల్లా పోలీస్ శాఖ గణనీయమైన పురోగతి సాధించిందని చెప్పారు. సైబర్ నేరాల నియంత్రణ గణనీయంగా చేపట్టామని, వీపీఓ వ్యవస్థ ద్వారా గ్రామాలు, పట్టణాలలో నిరంతర అవగాహన కార్యక్రమాలు చేపట్టడం మూలంగా సైబర్ మోసాలపై ప్రజల్లో చైతన్యం పెరిగిందని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా 49,943 కేసులు పరిష్కరించబడ్డాయని చెప్పారు. నల్గొండ జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ 24 గంటల నిరంతర పర్యవేక్షణ చేపడుతుందని తెలిపారు. డ్రగ్ పెడ్లర్లు, సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, వినియోగదారులను గుర్తించి మనోవిజ్ఞాన నిపుణుల సహాయంతో తల్లిదండ్రులతో కలిసి కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన ప్రాజెక్టు శుద్ధి ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు గంజాయి సహా మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన, చిన్న వయసులోనే మత్తుమందుల రహిత జీవితం వైపు యువతను ప్రోత్సహించడమే లక్ష్యమని తెలిపారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై క్రమం తప్పకుండా హైవే పెట్రోలింగ్ ద్వారా ప్రమాదాలు తరచుగా జరిగే 109 గ్రామాల గుర్తింపు చేయడం జరిగిందన్నారు. షీ టీమ్స్ ద్వారా అవగాహన, కౌన్సిలింగ్, అరెస్టులు చేసి మహిళా భరోసా కేంద్రం ద్వారా బాధితులకు న్యాయం, పరిహారం చేయడం జరుగుతుందని, అలాగే ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ద్వారా 205 మంది పిల్లల రక్షణ కల్పించినట్లు చెప్పారు. ప్రజల సహకారంతో నల్గొండను సురక్షిత, నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దడమే పోలీస్ శాఖ లక్ష్యం అని తెలిపారు. నమస్కారం. మనము ప్రతి సంవత్సరం కూడా ఇయర్ ఎండ్కి మనము నేరాలు జిల్లాలో ఏ విధంగా అవుతున్నాయి, దానికి మనము ఏ విధంగా మనం ప్రివెన్షన్ ప్లస్ ప్రాసిక్యూషన్ చేస్తున్నాం అని చెప్పేసి మనం అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి 2025కి సంబంధించి నల్గొండ జిల్లాలో మనము లాస్ట్ ఇయర్ 8,834 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయితే ఈసారి 8,493 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయినాయి. అయితే మనకి ఈసారి క్రైమ్ తగ్గింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే గ్రేవ్ క్రైమ్స్, అంటే గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్, లేకపోతే ఏదైనా మర్డర్స్, లేకపోతే ఎనీ అదర్ గ్రేవ్ క్రైమ్స్ కూడా తగ్గడం జరిగింది. లాస్ట్ టైం 221 గ్రేవ్ క్రైమ్స్ అయితే ఈసారి ఓన్లీ 169 గ్రేవ్ క్రైమ్స్ అయినాయి మన దగ్గర. ఈ గ్రేవ్ క్రైమ్స్లో కూడా మనకి మర్డర్ 4 గెయిన్స్ తగ్గినాయి. లాస్ట్ టైం 4 అయితే ఈసారి 0. డకౌటీలు తగ్గినాయి. లాస్ట్ టైం 2 డకౌటీలు అయితే ఈసారి 1 అయింది. రాబరీలు కూడా లాస్ట్ టైం 10 అయితే ఈసారి 6. ఇంకా మనకి అటెంప్ట్ టు మర్డర్ లాస్ట్ టైం 62 అయితే ఈసారి 55. మర్డర్స్ కూడా ఈసారి మనకి 24 మర్డర్స్ అయినాయి. ఈ మర్డర్స్లో కూడా మేజర్గా ఈ సెక్షువల్ జెలసీ లేకపోతే ఫ్యామిలీ డిస్ప్యూట్ వల్లనే మనకి ఈ 24లో సుమారు 14-15 వరకు అవే రీజన్స్ ఉన్నాయి. సో ఆన్ ది హోల్ నల్గొండ జిల్లాలో ప్రివెంటివ్ పోలీసింగ్ అంటే మనము పెట్రోలింగ్ పెంచడము, అదేవిధంగా బేసిక్ పోలీసింగ్ చేయడము, రౌడీ షీటర్లందరినీ కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి మనం కౌన్సిలింగ్ చేయడము, హిస్టరీ షీటర్స్ని కౌన్సిలింగ్ చేయడము, ఇవన్నీ చేయడం వల్ల కూడా మనకి క్రైమ్ అనేది నల్గొండలో తగ్గడం జరిగింది. అయితే కన్విక్షన్స్ పార్ట్కి వస్తే
నల్గొండ పోలీస్ ఈసారి చాలా బాగా చేయడం జరిగింది. ఎందుకంటే మనకి పోయిన సంవత్సరం సుమారు మొత్తం కలిపి 65 కన్విక్షన్లు వస్తే ఈసారి 132 వచ్చినాయి. అంటే ఒక 200% ఇంక్రీజ్ అయినాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే లాస్ట్ టైం 0 అయితే డెత్ పెనాల్టీ 0 అయితే ఈసారి 2 డెత్ పెనాల్టీస్ రావడం జరిగింది. లైఫ్ కన్విక్షన్ అంటే జీవితకాల శిక్ష కూడా లాస్ట్ టైం 10 వస్తే ఈసారి 11, ఒకటి ఎక్కువ వచ్చింది. 14 years అండ్ అబవ్ అంటే 20 years కూడా అవ్వచ్చు, ఇది 20 years అండ్ అబవ్ కూడా అవ్వచ్చు. ఇది మనకి 13 వచ్చినాయి, అంటే 39%. అంటే మేజర్గా మోర్ దెన్ 14 years కన్విక్షన్స్ మనకి లాస్ట్ టైం ఓన్లీ 11 వస్తే ఈసారి 28 వచ్చినాయి, 27 వచ్చినాయి. సో దీనివల్ల మనకి ఎంతటి వారైనా కూడా తప్పు చేసిన తర్వాత శిక్ష పడుతుంది, అది కూడా గ్రీవ్ కేసులో పడుతుంది. కాబట్టి చాలా మంచి మెసేజ్ వెళ్ళడం జరిగింది. మీ అందరికీ తెలుసు నల్గొండ పోలీస్ ఎవరెవరు కావాలని ఏదైనా లా అండ్ ఆర్డర్కి భంగం కలిగించే విధంగా లేకపోతే ఎక్కువ తోకజాడిసినా కూడా ఫాలోఅప్ చేసి మరీ కూడా మనము కేసెస్ ప్రాసిక్యూషన్ ఫాలోఅప్ చేయడం జరిగింది. పెద్ద రౌడీ షీటర్ కూడా మీ అందరికీ ఐడియా ఉన్నది, అతనికి కూడా లైఫ్ కన్విక్షన్ పడేలాగా మనము వర్కౌట్ చేయడం జరిగింది. సో కన్విక్షన్లో మనకి లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి డబుల్ అయినాయి. 65 లాస్ట్ టైం వస్తే ఈసారి 135 వచ్చినాయి. అదేవిధంగా లోక్ అదాలత్తో డిస్పోజల్స్ కూడా మనం 3 times పెంచడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనము 18,257 డిస్పోజల్స్ చేస్తే ఈసారి 49,943, ఆల్మోస్ట్ 50,000 మనము డిస్పోజల్స్ చేయడం జరిగింది. ఇది అన్నిటికీ కూడా జిల్లా పోలీసులో పనిచేసిన అందరూ డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా ప్రతి ఒక్క కానిస్టేబుల్ కూడా ఈ జాగ్రత్తగా ఇనిషియేటివ్ తీసుకొని వర్క్ చేయడం వల్ల ఇంత మంచి రిజల్ట్ వచ్చింది మన కన్విక్షన్లో. అదేవిధంగా ప్రాపర్టీ అఫెన్సెస్ దొంగతనాలకు సంబంధించి చూస్తే కూడా పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం కూడా చాలా బాగా రిజల్ట్స్ రావడం జరిగింది. మనకి పోయిన సంవత్సరం 700 కేసులు రిజిస్టర్ అయితే ఈసారి ఓన్లీ 637 అయినాయి. అందులో లాస్ట్ ఇయర్ మనకి 15 crores వర్త్ ప్రాపర్టీ పోయింది, ఈసారి ఓన్లీ 5.28 crores ప్రాపర్టీ పోయింది. పైగా మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ప్రాపర్టీ డిటెక్షన్ అంటే దొంగతనం అయిన తర్వాత డిటెక్షన్ పర్సెంటేజ్ కూడా లాస్ట్ ఇయర్ 36 ఉంటే ఈసారి మనకి 63% డిటెక్షన్ అయినది ప్రాపర్టీ డిటెక్షన్. మళ్ళీ కేస్ డిటెక్షన్ కూడా లాస్ట్ ఇయర్ 64 అయితే ఈసారి మనకి 69% అయింది. సో ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి కూడా చాలామంది మీద మనము వాచ్ పెట్టడము, షీట్స్ ఓపెన్ చేయడము, పోలీస్ స్టేషన్లో హాజరుపరచడము, ఇమీడియట్గా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి డిటెక్ట్ చేయడము, దీనివల్ల మనకి ప్రాపర్టీ అఫెన్స్లో కూడా చాలా మంచి రిజల్ట్ రావడం జరిగింది. కొన్ని సెన్సేషనల్ ప్రాపర్టీ కేసెస్ కూడా మనము వితిన్ షార్ట్ స్పాన్ 1 weekలో కూడా డిటెక్ట్ చేసినాము. ఫర్ ఎగ్జాంపుల్ మిర్యాల కూడా 1 townలో ఉన్న 80 lakhs ప్రాపర్టీ అఫెన్స్ కేసు కూడా మనం వితిన్ 1 weekలోనే డిటెక్ట్ చేసి ఆల్మోస్ట్ 80-90% వరకు మన ప్రాపర్టీ డిటెక్ట్ చేయడం జరిగింది. క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ చూస్తే మనకి లాస్ట్ ఇయర్ 684 అయితే ఈసారి 703 అయినాయి. దీంట్లో కూడా గ్రేవ్ క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్స్ తగ్గి మనకి జనరల్ క్రైమ్స్ అనేవి కొంచెం పెరగడం జరిగింది. మనకి డౌరీ మర్డర్స్ 0, డౌరీ డెత్స్ ఈసారి 2 అయినాయి, అబెట్మెంట్ సూసైడ్ 10, హరాస్మెంట్ 313 అయితే లాస్ట్ ఇయర్ అయితే ఈసారి 346 అవ్వడం జరిగింది. పాక్సో కేసులు కూడా అంటే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కేసులు కూడా లాస్ట్ టైం 121 అయితే ఈసారి 117 అంటే ఒక 4 తగ్గడం జరిగింది. దీనికి సంబంధించి ఉమెన్ రిలేటెడ్ దాంట్లో కూడా షీ టీమ్స్, భరోసా, మన పాట్రోలింగ్ ఇవన్నీ కూడా చాలా మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మనము పోయిన సంవత్సరం 460 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తే షీ టీమ్స్కి సంబంధించి ఈసారి మనం 662 చేసినాము. కౌన్సిలింగ్స్ కూడా పెంచినాం. లాస్ట్ టైం ఓన్లీ 200 ఆకతాయిలకి మనం కౌన్సిలింగ్ చేస్తే ఈసారి 546 మెంబర్స్కి కూడా వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కేసులు కూడా లాస్ట్ టైం షీ టీమ్స్ తరఫు నుంచి 6 రిజిస్టర్ చేస్తే ఈసారి 11 చేయడం జరిగింది. హాట్స్పాట్స్ కూడా లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి 3 times ఎక్కువ మనము హాట్స్పాట్స్ విజిట్ చేయడం జరిగింది. భరోసా సెంటర్లో కూడా చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఆర్ సెక్షువల్ అబ్యూస్కి సంబంధించి ఓవరాల్గా మనము జాగ్రత్తగా తీసుకొని భరోసా సెంటర్ ద్వారానే గుడ్ కన్విక్షన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఈసారి హైయెస్ట్ కన్విక్షన్స్ వీ హ్యావ్ గాట్ ఇన్ పాక్సో కేసెస్.
కంపెన్సేషన్ కూడా ఆల్మోస్ట్ 1.13 crores భరోసా తరపు నుంచి మనం విక్టిమ్స్కి కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. నౌ కమింగ్ టు ఎన్ఫోర్స్మెంట్, మనకి ఈసారి పీడిఎస్ సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి మన దగ్గర జిల్లాలో పీడిఎస్ బియ్యం అనేది బాగా తగ్గిపోయింది. సో లాస్ట్ టైం 243 కేసెస్ కడితే ఈసారి ఓన్లీ 118 కేసెస్ కట్టడం జరిగింది. శాండ్ కూడా, శాండ్ ట్యాక్సీ నల్గొండ జిల్లాలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ప్లేస్లో స్టార్ట్ అయింది కాబట్టి శాండ్ కేసెస్ కూడా లాస్ట్ టైం 502 అయితే ఈసారి 388 మనము కట్టడం జరిగింది. గేమింగ్ యాక్ట్ పేకాట మీద మాత్రం బాగా స్ట్రిక్ట్గా వెళ్ళినాం. లాస్ట్ టైం 67 కేసెస్ అయితే ఈసారి మనం 95 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకోటి ఇక డ్రగ్స్కి సంబంధించి వచ్చినప్పటి నుంచే మనం స్పెషల్ డ్రైవ్ టేకప్ చేసినాము. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి ఆల్మోస్ట్ డబుల్ ద నెంబర్ ఆఫ్ కేసెస్. అంటే లాస్ట్ ఇయర్ 36 కేసెస్ కడితే ఈసారి మనం 53 FIRs రిజిస్టర్ చేసినాం. ఇందులో కూడా మనము వీ హ్యావ్ కౌన్సిల్డ్ లాస్ట్ ఇయర్ ఓన్లీ 377 మెంబర్స్ని కౌన్సిల్ చేస్తే ఈసారి 420 మెంబర్స్ ఆల్ డ్రగ్స్ గాంజా కన్స్యూమర్స్కి కూడా మనం కౌన్సిలింగ్ చేసినాము. పైగా ఈసారి వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా కోర్ట్ ద్వారా వాళ్ళకి మనం రీహాబిలిటేషన్ సెంటర్కి పంపడం జరిగింది. ఇప్పటి వరకు ఒక 51% మనము చిట్యాల్లో ఉన్న రీహాబిలిటేషన్ సెంటర్కి పంపడం జరిగింది. అదేవిధంగా గాంజా దొరికిన గాంజా కూడా మనం డిస్ట్రక్షన్ భారీ ఎత్తున చేసినాము. ఆల్మోస్ట్ 60,65,000 వర్త్ గాంజా మనము డిస్ట్రక్ట్ చేయడం జరిగింది. సైబర్ క్రైమ్స్లో కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే జనాల్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్ విలేజ్ పోలీస్ ఆఫీసర్ ద్వారా మనము అవేర్నెస్ క్యాంపెయిన్స్ తీసుకొని వెళ్ళడం జరిగింది. పోయిన సంవత్సరం 16 కోట్ల వరకు సైబర్ క్రైమ్స్కి లాస్ అయితే ఈసారి ఓన్లీ 4 కోట్లే అయింది, అంటే 1/4. కేసులు మనం కేసులు పెంచడం వల్ల డిటెక్షన్ అవన్నీ కూడా మనకి అయినది. లాస్ట్ టైం 1.25 crores రిఫండ్ అయితే ఈసారి 1.48 crores రిఫండ్ అయింది. అంటే 4.62 crores లాస్ అయితే అందులో మనం ఆల్మోస్ట్ 1.48, అంటే ఒక రఫ్లీ 25 to 30% వీ హ్యావ్ రికవర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైబర్ అఫెన్సెస్. అండ్ మేజర్ అచీవ్మెంట్ ఈజ్ ఇన్ రోడ్ సేఫ్టీ. అంటే ప్రతి సీనియర్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఈ హాట్స్పాట్స్ ఏవేవి ఉన్నాయో మనం అవన్నీ కూడా విజిట్ చేసి ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో మనం హాట్స్పాట్స్కి ఏ విధంగా మనం యాక్షన్లు తగ్గియవచ్చో కూడా మనము ఒక ఓవరాల్ పిక్చర్ తీసుకొని కూడా వర్కౌట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి హైవేస్కి ఆనుకొని మనం ఒక 109 విలేజెస్ ఐడెంటిఫై చేసినాము. ఆ విలేజెస్లో కూడా పోలీస్ కళా బృందము, మెడికల్ డాక్టర్స్ ద్వారా ఫస్ట్ రెస్పాండర్ ట్రైనింగ్, రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మిగతా అన్న అవేర్నెస్ క్యాంపెయిన్స్ అన్నీ కూడా వాళ్ళకి తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే 2023లో మన దగ్గర 59 బ్లాక్ స్పాట్స్ ఉంటే ఈ ఇయర్ వచ్చేసరికి ఓన్లీ 30 అయింది. అంటే 2 yearsలో మన బ్లాక్ స్పాట్స్ అనేవి సగానికి సగం తగ్గడం జరిగింది. ఇది అంతా కూడా ప్రతి ఒక్క సబ్ డివిజన్లో డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్లస్ అడిషనల్ ఎస్పీ గారు కూడా ఒక్కొక్క మండలానికి దత్తత తీసుకొని తగ్గించినాము. అదేవిధంగా మీరు ఫ్యాక్చువల్గా చూస్తే పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే మనకి ఈసారి 47 డెత్స్, అంటే ఈ డేటా కూడా 28th December వరకు ఉన్నది. 47 ప్రాణాలు తగ్గినాయి. అంటే కాపాడడం అంటే ఓవరాల్గా 119 లైవ్స్ ఆర్ ఇంజురీస్ హ్యావ్ బీన్ రెడ్యూస్ దిస్ టైం. ఇదంతా కూడా మీరు ప్రతి సంవత్సరం కూడా సుమారు 15 నుంచి 20 వేలు వెహికల్స్ యాడ్ అవుతాయి. సో సహజంగా ప్రతి సంవత్సరము నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ పెరగాలి, కొత్త వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి. కానీ మనం ఈసారి యాక్సిడెంట్స్ తగ్గించినాము, బ్లాక్ స్పాట్స్ కూడా తగ్గడం జరిగింది. ఆల్మోస్ట్ 100 లైఫ్స్ కూడా మనము సేవ్ చేయడం జరిగింది. దీనికి మనం ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా హై లెవెల్లో ఎన్ఫోర్స్మెంట్ చేసినాము. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 1.58 lakhs మనం MVR కేసెస్ కడితే ఈసారి వీ హ్యావ్ ఆల్మోస్ట్ 2.1 lakh MVR కేసెస్.